హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజిఎల్ వైబ్స్. ఈరోజు అయితే నేను మాలుడుగాడు యాదగిరిగుట్ట పోదామనే ప్లాన్ వేస్తున్నాం. సో మేము పొద్దున్నే 5:30కి అయితే లేచినాం. ఇక లేచి మళ్ళీ కనుసం జాకెట్ తీసుకొని అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినా. జాకెట్ ఇస్తే అయితే చూడండి ఎట్లా వేసుకుంటున్నాం. ఇక జాకెట్ వేసుకున్న తర్వాత స్నాప్ తీసుకుంటారా అన్నాడు. సరే అని చెప్పి స్నాప్ తీసుకున్నాక వెయిట్ చేసినాం. స్నాప్ తీసిన తర్వాత అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే ఫుల్ ఘోరంగా సార్లు ఉండే. ఇక సరే ఏం కాదు లైట్ అని చెప్పి అయితే పోయినాం. అలాగే వెళ్తూ వెళ్తూ దారిలో మా ఇంటి దగ్గర శివుని ఇంకా హనుమంతుని గుడి కలిసి ఉంటాయి. ఇక అక్కడైతే దేవుని ఫస్ట్ మొక్కేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాం. ఇక పెట్రోల్ కొట్టేదానికి అయితే పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగేసినాం. ఇక మా వాడైతే పెట్రోల్ బంక్లో అవతల పక్క ఆయన నింపుతుంటే ఇవతల పక్క వచ్చి ఆగి అద్దంలో ముఖం చూసుకుంటున్నాం. ఇక సరే అని చెప్పి మళ్ళీ నేనే తీసి అవతల పక్క తీసుకుపెట్టి పెట్రోల్ అయితే కొట్టించినాం. పెట్రోల్ కొట్టించి ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ మేము స్వర్ణగిరి దగ్గరికి వచ్చేవరకు అయితే అప్పుడే సన్ బయటకు వస్తుండే. ఇక అక్కడ ఇక్కడి నుంచే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని అయితే మొక్కేసి సన్ మస్తు కనిపిస్తుండేవి అక్కడ లైవ్లో అయితే. ఫోటోలో వీడియోలో అంత క్లియర్గా లేకుండే. బట్ ఇక అయినా కానీ ఒక వీడియో తీసుకుని ఇక్కడ తీసేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మేము. బట్ సన్ మాత్రం ఏ మాట కామాట మస్తు కనిపిస్తుండే, మంచిగా బాగుండే ఇక్కడ. ఇక నెక్స్ట్ అయితే మన భువనగిరి ఎల్లమ్మ గుడి అయితే వచ్చుండే. ఇక్కడ బండి ఆపుకొని అమ్మవారికి మొక్కుకొని ఇక ముంగటికైతే వెళ్ళిపోయినాం.
రాగిరి కమాన్ దగ్గరికైతే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మావాడైతే ఏడైనా టీ తాగేసి వెళ్ళిపోదాం ముంగటికి అని అన్నాడు. సరే అని చెప్పి ఇక ఏడ టీ హౌస్ ఉందా అని దేవులాడుకుంటూ వెళ్ళిపోయినాం ముంగటికైతే. కరెక్ట్ సురేంద్రపురికి ఆపోజిట్ అయితే ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే చాయ్ అమ్ముతుండే షాప్లో. ఇక్కడ మేమైతే 2 టీలు తీసుకొని తాగేసి ఇక ఎక్కడి నుంచి అయితే గుడి లోపలికి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయాం. బండి అయితే ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి మేమైతే ఫ్రీ బస్ గుట్ట మీదకి వెళ్ళే బస్కి అయితే ఎక్కేసాం. ఎక్కేసి గుట్ట దగ్గర అయితే దిగేసి ఇక్కడి నుంచి మనం దర్శనానికి లైన్లోకి అయితే క్యూ లైన్లోకి వెళ్ళిపోయినాం. ఇక ఫోను ఇంకా ఇవైతే మేము ఆడ లాకర్లో పెట్టుండే. ఒక్క ఫోన్కి 10 రూపీస్ ఉండే. సరే ఇక మా ఇద్దరి ఫోన్లు అయితే అలా పెట్టేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం. ఇక దర్శనం చేసుకొని కిందికి వచ్చి ఫోన్లు వేసుకుందాం అని వచ్చేవారికి మొత్తం కింద లొల్లి వేసుకుంటుండే వాళ్ళు మొత్తం. అక్కడ ఇచ్చే అంటే లేడీస్కి ఇంకా జెంట్స్కి సపరేట్ ఉన్నాయి కౌంటర్స్. లేడీస్ వచ్చేసి జెంట్స్ దాంట్లో ఇచ్చేవారికి ఫోన్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని లొల్లి పెట్టుకుని ఉండే. ఇక సరే ఇక ఇదంతా మనకెందుకని చెప్పి మనమైతే ఫోన్ తీసుకొని గుట్ట మీదకి అయితే వెళ్ళిపోయినాం. గుట్ట మీదకి వెళ్ళిపోయి అక్కడ దేవుని దగ్గర కొన్ని వీడియోస్ తీసుకొని ఇక కిందికి అయితే వచ్చేసాం. మళ్ళీ గుట్ట మీద ఫ్రీ బస్ అయితే ఎక్కేసి మనం కిందికి వచ్చేసి మన బైక్ దగ్గరికి వెళ్ళేసి బైక్కి పార్కింగ్ ఫీ ఉండే అదైతే కట్టేసి ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. మావాడు అప్పటికే ఆకలి అవుతుంది, టిఫిన్ తిందామంటే మనము రాగిరి ఎంట్రన్స్ దగ్గర ఒక టిఫిన్ సెంటర్ ఉండే. ఇక అక్కడైతే టిఫిన్ తీసుకున్నాం. 40 తీసుకునే బట్ మంచిగా కడుపు నిండా తినుండే, బాగుండే ఫుడ్ అయితే. ఇక అక్కడి నుంచి తినేసి అయితే స్టార్ట్ అయిపోయాం మేమైతే. దారిలో మళ్ళీ అయితే భువనగిరి ఎల్లమ్మ దగ్గర ఆగి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అయితే వెళ్ళిపోయాం. ఇక ఒక కొబ్బరికాయ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి దగ్గర మొక్కుకొని కొబ్బరికాయ కొడదామని అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చేవరకు లైన్ అయితే చాలా పెద్దగా ఉండే. ఇక ఆ లైన్లోనే మాకు ½ అన్ అవర్ పట్టింది అటు ఇటు. ఇక అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి తీసేపు కూర్చొని మేమైతే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది.